ఏపీ సీఎం జగన్ 150 మంది అభ్యర్థుల్ని మార్చినా కూడా మళ్లీ గెలిచే అవకాశమే లేదు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ లెక్కలన్నీ తారుమారయ్యాయని, అందుకే 11 మంది ఇన్ఛార్జ్లను మార్చారని ఆరోపించారు. బీసీలపై వైసీపీకి అంత ప్రేమ ఉంటే పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలన్నారు చంద్రబాబు. ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, ఒక బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట. 170 మంది గెలిపించేస్తాడంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా. నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా. నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా. పులివెందులు కాకుండా 150 మందిని మార్చినా నువ్వు గెలవు. టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరి అభ్యర్థుల ఎంపిక ఉండదన్న టీడీపీ అధినేత వివిధ మార్గాల్లో ప్రజాభిప్రాయం తీసుకున్న తరువాతే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, కుప్పంలో కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటామని అన్నారు బాబు. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా IVRS ద్వారా. అది చేస్తాను, వేరియస్ సోర్సెస్ చేస్తాను. నేను ఎక్కడ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం, వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం. ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను. నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి. అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతూనే అందరినీ కన్విన్స్ చేసి